హాయ్ అండి, నేను మీ విన్నీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మరో కొత్త రెసిపీతో వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చేసుకునేది కాలీఫ్లవర్. ముందుగా ఉడికించుకోవాలండి. పసుపు వేసుకొని, కొంచెం యాంటీబయాటిక్ కాబట్టి, ఎందుకంటే అందులో కొంచెం క్రిములు ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు, కొన్ని చూస్తూ ఉంటాం కూడా. కాబట్టి ముందుగా మనం ఉడికించుకోవాలన్నమాట. అంటే బాగా కాదు, ఒక మీడియం లాగా ఉడికించుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని వేరేగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించుకోవాలన్నమాట. కొంచెం పింక్గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి, 1 టీ స్పూన్ వేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఇది ఇప్పుడు మనం చేసే కర్రీ ప్రాపర్గా కుక్ చేస్తే ఈవెన్ మనకి చికెన్, మటన్ కన్నా చాలా బాగుంటుంది. అలా అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలా మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉంటాయి కదా, అవి తీసి ప్యాన్లో వేసుకొని కొంచెం మిక్స్ చేసి కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి ఉంచితే, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ బాగుంటుంది కదా, అది కొంచెం దాని ముక్కలకు పట్టడం కోసం అలాగ ఉంచాలి. అంతేగాని దీన్ని ఓవర్ కుక్ చేయకండి. ఓవర్ కుక్ చేయడం వల్ల ఏంటంటే పీసెస్గా ఇరిగిపోతాయి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా చేస్తే. అవి బాగా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసుకొని, పసుపు అనేది ఏంటంటే మనం వాటిని ఉడికించడానికి వేసాం, ఆల్రెడీ వేశారు కదా అనుకోవచ్చు, అందుకనే చెప్తున్నాను. కొంచెం వేసుకొని, మనం తెలిసిందే కదా, ఇంకా కారం, పసుపు, ఇవన్నీ ఉప్పు సరిపడా, అంటే ఎవరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మీ చాలా రుచిగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు చెప్తున్నాను కదా, ఫాస్ట్ 1 డే నుంచి, ఎందుకంటే నేను డైట్ ప్లాన్లో జాయిన్ అయ్యాను, నేను మనీ కట్టి. సో నాకులాగానే కాదు, కొంతమంది డైట్ చేయాలని ఉంటుంది కానీ మనీ ఎఫెక్ట్ చేయలేరు. సో అందుకని నేను వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఎందుకు ఎఫెక్ట్ చేయలేని వాళ్ళని కూడా, వాళ్ళకి తగ్గాలని ఉన్నా కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్పేసి నేను ఆలోచన చేసి దీంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఎంతలో కొంత నేను డైట్ చేస్తున్నాను దాన్ని బట్టి మీకు చెప్తున్నాను, అంతేకాని ఇదేమి నేను సొంతంగా చెప్పట్లేదండి, డాక్టర్ ద్వారానే చెప్తున్నాను. సబ్స్క్రైబ్.